నిర్మాతల మండలితో అడిషనల్ కమిషనర్ చర్చలు ముగిశాయి. సాయంత్రం 6 గంటల్లోపు ఏదో ఒక నిర్ణయం చెబుతామన్న నిర్మాతల మండలి ఈలోగా కార్మిక ఫెడరేషన్ ప్రతినిధులతో లేబర్ కమిషన్ చర్చలు జరిపింది. ప్రొడ్యూసర్ల వర్షన్ ని కార్మిక సంఘాలకి చెప్పనున్నాయి అడిషనల్ కమిషనర్. రేపు ఇరు వర్గాల్ని పిలిచి మధ్యవర్తిత్వం వహించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 30% వేతనాల పెంపు అనేది ఇరు వర్గాలు సామరస్యంగా చర్చించుకోవాలని చెప్తున్నారు అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్. ఈ విషయంపై ఆల్మోస్ట్ కమిషన్ చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోంది. అయితే మరికొన్ని డిమాండ్లపై మాత్రం టాపిక్ నలుగుతూ ఉంది. అసలు లేబర్ కమిషన్ ముందు కార్మిక ఫెడరేషన్ పెట్టిన డిమాండ్లేంటి, దానిపై ప్రొడ్యూసర్ల వర్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, సినీ ఫెడరేషన్ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరింది. ఈరోజు అడిషనల్ కమిషనర్ గంగాధర్ సినీ నిర్మాత మండలికి సంబంధించిన సభ్యులతో చర్చ జరిపారు. ముఖ్యంగా చర్చలో ఏ అంశాలు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ముఖ్యంగా సినీ నిర్మాత మండలి సభ్యులతో చర్చ జరిపారు. వారు మీ ముందు ఏ డిమాండ్స్ ఉంచారు? మెయిన్లీ వేజ్తో పాటు సర్వీస్ కండిషన్స్ మీద మాట్లాడడం జరిగిందండి. సర్వీస్ కండిషన్ మెయిన్లీ ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ ఒకటి, మన సండే రోజు వర్క్స్ ఒకటి, నెక్స్ట్ ఈ రేషియోస్ ఒకటి, దెన్ ఈ నాన్ మెంబర్స్ ఇష్యూ, మెయిన్లీ 4 పాయింట్స్ మీద డిస్కషన్ జరిగింది. ఈ 4 దాంట్లో ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కొంత కన్సర్న్స్ ఉన్నాయి దీంట్లో ఈ 4 ఇష్యూస్లో. సో వాళ్ళకి కూడా కమ్యూనికేట్ చేశాము ఫెడరేషన్కి, వాళ్ళు కూడా ఇంటర్నల్గా మాట్లాడుతున్నారు. మిగతా 3 పర్వాలేదు, కానీ ఈ కాల్ షీట్ ఒకటే కొంచెం ఇష్యూ ఉంది, అది ఇంటర్నల్గా డిస్కస్ చేసుకొని రమ్మని చెప్పాను. అంటే ఇటు 30% కార్మికులకు వేతనాలు పెంచేందుకు ఇటు నిర్మాత మండలి సభ్యులు ఒప్పుకుంటాను. ఇంకా అంతవరకు రాలేదు, అంటే అది కొంచెం ఇండస్ట్రీ అంత రెవెన్యూ లేదు అని చెప్పడం జరుగుతుంది. 30% అంటే అప్ఫ్రంట్ 30% కాదు, బట్ స్టిల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years 30% అవుతుంది. బట్ అది ఇంకా ఒక క్లారిటీ రాలేదు, దాని మీద ఎంత పెంచుతారో అనేది ఇంకా ఏం చెప్పలేదు. అంటే ఒకవైపు సినీ కార్మికులతో నిన్న చర్చలు జరిపారు. నిన్న చర్చలో వారు ఖచ్చితంగా 30% పెంచాల్సిందని వారు అంటున్నారు. వీళ్ళేం 30% కాదు, అసలు పెంచడానికి కుదరదని వీళ్ళు అంటున్నారు. మధ్యస్థంగా మీరు ఎంత పెంచే అవకాశం ఉందంట? అది ఇంకా టైం పడుతుందండి ఒక రేట్ ఫిక్స్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళ నుంచి ఆఫర్ రాంది మనం ఫిక్స్ చేయడం అవ్వదు. సో వాళ్ళ నుంచి ఒక ఇంత పే చేయగలుగుతాము అని అంటే అంత అమౌంట్ కానీ కొంత అమౌంట్ అటు ఇటు వయా మీడియా మనము ఇద్దరితో మాట్లాడి ఫిక్స్ చేయొచ్చు. ఇదంతా మెయిన్ ఇది కలెక్టివ్ బార్గెనింగే, ఇది బార్గెనింగ్ కెపాసిటీ అండ్ పేయింగ్ కెపాసిటీ, కాబట్టి ఇట్లా ఫిక్స్డ్ రేట్ ఇంత పెంచాలి అనేది ఉండదు. బట్ ఇట్స్ మెయిన్లీ బార్గెనింగ్ పవర్. ఈ సమ్మె ఇష్యూ ఎన్ని రోజులకు కొలిక్కి వచ్చే అవకాశం? త్వరలోనే రిజాల్వ్ అవుతుందండి, ఆల్మోస్ట్ ఒక తుది దిశలో ఉన్నట్టు అనుకోవచ్చు. అంటే కొంతమంది నిర్మాతలు వేరే రాష్ట్రానికి చెందినటువంటి కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేయించుకుంటున్నారు. అంటే ఇక్కడున్న నిర్మాతలు మేము చేసేది తక్కువ జీతానికి చేస్తున్నాం, వేరే రాష్ట్రాల నుంచి కార్మికులు రావడానికి మా పొట్ట కొడుతున్నారు, మాకున్న ఇది కూడా లేకుండా పోతుందని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండొచ్చు, బట్ మేము ఇద్దరికి కన్విన్స్ చేస్తూ ఉన్నాము బిఫోర్ ఇంకా ఎక్కువ ఇది స్ట్రైక్ మరీ ఎక్కువ ముదరకుండానే రిజాల్వ్ చేయమని చెప్తున్నాము. ఫెడరేషన్కి సంబంధించిన సభ్యులు ఈరోజు సాయంత్రం 6 ఒక క్లారిటీ ఇస్తాను. ఒకవేళ క్లారిటీ కనుక ఇస్తే రేపు ఇద్దరిని జాయింట్ మీటింగ్ పెట్టే అవకాశం ఉందని కమిషనర్ గంగాధర్ అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్. ముందుగా లేబర్ కమిషన్ ముందు కార్మికులు పెట్టిన డిమాండ్లేంటో చూద్దాం. ఏటా 30% రేషియో ప్రకారం శాలరీలు పెరగాలి, కార్మికులకి ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు ఉండాలి, ప్రతి ఆదివారం ప్రభుత్వ సెలవులు ఉండాలి, సండే వర్క్ చేస్తే డబుల్ పేమెంట్ కొనసాగించాలి, కేవలం లోకల్ వర్కర్స్ తోనే షూటింగ్లు చేయాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటు కార్మికుల డిమాండ్ పై లేబర్ కమిషన్ ముందు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏం చెప్పిందో విందాం. శాలరీ పెంపు రేషియో డిమాండ్ కి ఒప్పుకోం, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షూటింగ్లకి ఓకే చెప్పారు. 6 రోజులు చేస్తేనే 7వ రోజు సెలవుకి ఓకే చెప్పారు. సండే వర్క్ చేస్తే డబుల్ పేమెంట్ ఇవ్వలేమని, నైపుణ్యం ఉన్న నాన్ లోకల్స్ తోనే షూటింగ్స్ చేస్తామని నిర్మాతలు తేల్చి చెప్పారు.